అందరికీ హాయ్, నా పేరు అర్జున్. వెల్కమ్ టు ఆర్టిజన్ యూట్యూబ్ ఛానల్. ఏంటి బ్యాక్గ్రౌండ్ కొత్తగా ఉందనుకుంటున్నారా? ఎస్, ఎప్పుడు మన ఛానల్లో ఎడిటింగ్ ట్యూటోరియల్స్, ఫోటోషాప్ ట్యూటోరియల్స్, ప్రీమియర్ ప్రో ట్యూటోరియల్స్ చేసి అవి కూడా మీరు చూసి నాకు మీకు ఇద్దరికి బోర్ కొట్టేసి ఉంటుంది కదా. ఈ ఆర్టిజన్ ఛానల్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పసే కాకుండా అప్పుడప్పుడు మీకు ఇలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా చేద్దాం అనుకున్నాను. అందుకనే ఇలా గండికోటకు వచ్చాను అనమాట. సో గండికోట అంటే మీకు తెలియదు ఏముంది, చాలా ఫేమస్, రాయలసీమలో ఉంటుంది అనమాట ఇది. సో మేము ఇక్కడికి వచ్చి వ్లాగ్ చేసామన్నమాట ఈరోజు. అది కూడా కేవలం 500 రూపీస్ బడ్జెట్ పెట్టుకొని ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి వ్లాగ్ చేసామన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు ఇవ్వాలని చెప్పి ఈ షూటింగ్ కూడా కెమెరాతో తీస్తున్నాం అనమాట. ఈ క్వాలిటీ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది 4K కెమెరా అనమాట. మీరు చూస్తున్నది సోనీ ZV-E10. మీకు ఎప్పుడైనా మీరు సిటీలో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా జాబ్ చేసుకుంటూ మీకు బాగా ప్రెషర్ అయినప్పుడు సరదాగా ఫ్రెండ్స్తో రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ జమ్మలమడుగులో ఉన్న ఈ గండికోటకి అయితే రండి. ఎందుకంటే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో నాకైతే ఎప్పుడు ప్రశాంతత కావాలన్నా కూడా డైరెక్ట్ గండికోటకి ఇలా వాలిపోతాను అనమాట. సో చూద్దాం, గండికోట లోపల చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. వచ్చేయండి. సో ఇక్కడ ఎండలు చాలా హెవీగా ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే మెయింటైన్ చేయాలి. బట్ మనం వాటర్ పెట్టుకున్నా కూడా ఒక్కసారి ఈ ఎండలకి కూల్ వాటర్ కూడా కేవలం 10 నిమిషాల్లోనే చాలా హాట్గా మారిపోతాయి అనమాట. మా ఫ్రెండ్కి, అదే మా కెమెరామ్యాన్ సునీల్ ఉన్నాడు కదా, అతనికి బాగా వాటర్ తప్పిపోతున్నాయి. నేనేం చేస్తున్నానంటే, వాటర్ ఎందుకు మామ, మనం డైట్లో ఉన్నాం కదా, డైట్ కోక్ తాగుదామని చెప్పాను. సో ఇప్పుడు నేను ఆ కిరాణా షాప్కి వెళ్ళి ఒక డైట్ కోక్ తెస్తాను. డైట్ కోక్ తాగుదాం, ఓకే? డైట్ కోక్ ఎంత అండి? డైట్ కోక్ ఎంత? కోక్ 45. 5 రూపాయలు పెంచారా? ఓకే. సో ఇదనమాట డైట్ కోక్. అయిపోయిందా అండి? ఏ మాట కామాట ఈ ఎండలకి మాత్రం వాటర్ కాకుండా ఇలా డైట్ కోకులు తాగితే మాత్రం మామూలుగా ఉండదు. యాక్చువల్లీ నేను డైట్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఒకప్పుడు నేను ఇంతలా ఉండేట్టున్నాను అనమాట. సో ఇప్పుడు ఇలా వెయిట్ తగ్గారంటే కారణం డైటింగ్ చేస్తున్నా. సో మీరు కూడా డైటింగ్ చేయండి. బాడీ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత ఫిట్గా ఉంటే అంత హెల్తీగా ఉంటాం అనమాట. ఈ మండు టెండలో ఇలా కోక్ పట్టుకొని తాగుతుంటే ఇది ఎంత చిల్లుగా ఉందంటే అంత చిల్లుగా ఉంది. ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ఫీలింగ్ ని మంచిగా ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఐ లైక్ దిస్ కోక్. ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలా, నేను డైట్లో ఉండబట్టి దగ్గర 3 months అవుతుంది. లైక్ ఫిబ్రవరి నుంచి మార్చి, ఏప్రిల్, అంటే ఫిబ్రవరిలో మొదలెడితే ఇప్పుడు మే, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 months ఫుల్ స్ట్రిక్ట్ డైటింగ్లో ఉన్నాను. ఎంత డైట్లో ఉన్నానంటే నా బెస్ట్ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కూల్ డ్రింక్ ఇచ్చా కూడా నేను థమ్స్అప్లు, స్ప్రైట్లు తాగేటోని కాదు. అలాంటిది ఇప్పుడు డైట్ కోక్ తాగుతున్నా. డైట్ కోక్ తాగొచ్చు, ఎందుకంటే ఇందులో నో షుగర్, యాడెడ్ షుగర్స్ ఏమి ఉండవు, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కూడా పెద్దగా ఉండవు. సో కొంచెము ఉంటాయి. సో ఆర్టిఫిషియల్ షుగర్ అనేది కొద్దిగా ఉంటుంది, బట్ ఓకే, ఇందులో నో షుగర్ ఉంది, నో క్యాలరీస్, కాబట్టి కొంచెం బెటర్. మరీ థమ్స్అప్, స్ప్రైట్ తాగే బదులు ఇలా డైట్ కోక్ తాగొచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఓకే, సో కొంచెం హ్యాపీగా ఉందన్నమాట చాలా రోజుల తర్వాత ఇలా తాగుతున్నందుకు. చలో, ఈ గొడుగు ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్లీ గండికోటలో ఎండలు అనేవి చాలా హెవీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా గొడుగు అయితే మెయింటైన్ చేయాలి. పైగా ఇది ఎండాకాలం అనమాట. రండి మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాము. కమాన్ ఫ్రెండ్స్, ఫాలో మీ. ఇది నా కోట, ఇది నా గండికోట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు, ఒక రకమైన బాండింగ్ అనమాట. ఎందుకో తెలీదు. ఈ గండికోటకు వచ్చామంటే ఒక రకంగా నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది గండికోటతో. చాలా ఇష్టం అనమాట నాకు ఈ గండికోట. ఇదే అనమాట మెయిన్ ఎంట్రీ. చూడండి ఫ్రెండ్స్, ఈ తలుపులు చూడండి, అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడంటే ఇవి ప్రజెంట్ మూవ్మెంట్ అవ్వవు, కానీ ఒకప్పుడు రాజ్యంలో బయట కోటకి ఎవరు ఎంట్రీ అవ్వకోకుండా ఈ తలుపులన్నీ మూసేవాళ్ళు అనమాట.
ఒకసారి చూసారా ఈ తలుపులు అనేవి ఎంత ఎత్తులో ఉన్నాయో. అసలు ఒక 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 రాజ్యం యుద్ధానికి వచ్చినా కూడా అంత ఈజీగా పగలగొట్టలేవు అనమాట. అప్పట్లో మనుషులు, ఆ రాజ్యాలు ఇవంతా వేరుగా ఉండేది అనమాట. చూడండి ఏ రేంజ్ లో షార్ప్ ఉన్నాయి చూడండి. అసలు తెలియని ఈ తలుపుల్ని పగలగొట్టడానికి కూడా అవ్వదు. పోనీ ఏనుగులతో దొబ్బిద్దామన్నా కూడా ఆ ఏనుగులు కూడా పారిపోతాయి అనమాట. ఎందుకంటే చూడండి ఎంత షార్ప్ ఉన్నాయో. సో చాలా షార్ప్ ఉన్నాయి. బట్ ఈ చాండ్రోల నుంచి ఇదే మూమెంట్లో ఉండడం వల్ల సో దీన్ని మనం ఇట్లా జరపలేమన్నమాట. ఈ ఒక్కొక్క తలుపుని జరపడానికి దగ్గర దగ్గర 4 మంది రక్షక భటులు ఉంటారు కదా, సంథింగ్ ఇక్కడ వాచ్మెన్స్ అంటారు కదా, వాళ్ళు ఒక్కొక్కరు 4 వాళ్ళ మనకంటే హైట్ ఉంటారు, మనకంటే లావు, మనకంటే బలంగా ఉంటారు. అంతలా ఉన్నా కూడా నలుగురు కలిసి దీన్ని దొబ్బితే గానీ అక్కడికి రాదనమాట. సో చాలా రోజుల నుంచి దీనిని మూయక ఇలానే ఉండి ఇలా అయిపోయాయి అనమాట ఇది. సో దీనిని మూయడానికి ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే పైన ఒకటి రాడ్ పెట్టారు చూడండి, అది ఇంకా డోర్స్ అనేవి ఇంకా ఇలానే ఓపెన్గా ఉంటాయి అనమాట. ఓకే, నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. అప్పట్లో మనోళ్ళు ఎంత తెలివి ఉండేటోళ్ళు చూడండి. అసలు చూడండి, అసలు దీన్ని ఎవరైనా జంతువులు కూడా దీన్ని డ్యామేజ్ చేయలేవు, ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి. మనం అలా ఎంట్రీ అవ్వగానే మనకి ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఇదే హనుమాన్ టెంపుల్. చూడండి హనుమాన్ టెంపుల్ అన్నమాట, కనబడుతుందా మీకు? లోపల హనుమంతులు వారు ఉన్నారు చూడండి. సో చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఎంత మంది వెళ్తున్నారో గండికోటకి ఎక్స్ప్లోర్ చేయడానికి. వీళ్ళందరూ గండికోటకి స్టూడెంట్స్ అనమాట వీళ్ళందరూ. సో గండికోటకి ట్రిప్కి వెళ్తున్నారు అనమాట వీళ్ళతో పాటు మనం కూడా వెళ్తున్నాం అనమాట. చూడండి అంతా మనోళ్ళే, లోకల్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ. సో చూసారు ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఇక్కడ. సో గండికోట అనగానే చాలా మంది ఇదే ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే గండికోటకి మెయిన్ అట్రాక్షన్ ఇదే అనమాట. కంచి వ్యూ అంతా అదిరిపోయిందండి, మామూలుగా లేదు. లైవ్ లో వచ్చి చూసారంటే మాత్రం మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కారాగారంలో ఉన్నాం, అంటే జైలు అన్నమాట. సో జైలు అంటే అది ఇదే అనమాట. కెమెరా టర్న్ అటు తిప్పు. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట కారాగారం. అప్పట్లో ఎవరైనా తప్పులు చేస్తే మన రాజులు వచ్చేసి కారాగారంలో వేసేవాళ్ళు. అప్పట్లో జైలు అంటే ఇదే అనమాట. రండి చూద్దాం లోపల ఎలా ఉందో. ఇదే అనమాట జైలు ఎంట్రీ. చూడండి డోర్లు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి గేట్లు. సో ఇంత చిన్న గేట్లు అనమాట ఇవి. ఇలా ఇక్కడ రక్షక భటులు ఉంటారు కదా, వాళ్ళు కాపలా కాస్తుంటారు. తప్పు చేసిన వాళ్ళని ఇలా లోపల పంపిస్తారు అనమాట. లోపల రండి. కానీ మీకు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, ఇక్కడ లోపల రాగానే ఎక్కువ రెట్టల స్మెల్ వస్తుంది ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ దాన్ని ఏమంటారు, గబ్బిలాలు చాలా రోజుల నుంచి స్నానం చేయకుండా ఇక్కడ నివాసం ఉంటున్నట్టున్నాయి, అందుకని స్మెల్ వస్తుంది. పర్లేదు, ఇట్స్ ఓకే, ఇవన్నీ నేచర్ కాబట్టి మనం తట్టుకోగలం. రండి. సో ఇది ఫ్రెండ్స్ కారాగారము. ఈ గండికోట్లో తిరగడం ఏమో కానీ ఎండకి పోయేలా ఉన్నాం ఫ్రెండ్స్. బాగా నీళ్ళు తప్పిగా అవుతుంటే వాటర్ బాటిల్ కొన్నాను ఇక్కడే లోపలనే గండికోట్లో. కొంచెం రిలాక్స్ అయిపోదాం. నేనైతే డైట్లో ఉన్నా కాబట్టి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. మా ఫ్రెండ్ గానికి ఇన్ని డైట్ గీట్ పడవ అంటాడు, వాడు స్ప్రైట్ తీసుకున్నాడు అనమాట. ఈ స్ప్రైట్ వాడి కోసమే అనమాట. నేనైతే తాగాను ఫ్రెండ్స్. మనం ఓన్లీ న్యాచురల్ వాటర్ మాత్రమే తాగుతాం. ఇందాక కోక్ తాగానంటారా, అది డైట్ కోక్. సో తాగొచ్చు, నో యాడెడ్ షుగర్. నిజం చెప్పాలంటే ఈ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎక్కడైనా సిటీలో సంథింగ్ ఎక్కడైనా జాబ్ చేస్తూ ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయింటాం. లైక్ ఎట్లా అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ సిటీలో ఉరుకులు పరుగులతో
మెట్రో ఎక్కి బస్సు ఎక్కి బైక్లో రోడ్ల మీద పరిగెడుతూ 9కి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫుల్ బాస్ చెప్పిన పనులు మనం చేసుకుంటూ సాయంత్రం 5 అవుతుందో 6 అవుతుందో 7 అవుతుందో కూడా తెలియదు. కానీ అంత బిజీ అంటే సిటీలో అంత బిజీగా స్ట్రెస్ పడుతూ ఇబ్బంది పడుతూ ఫుల్ వర్క్లో ఫుల్ బిజీ లైఫ్ స్టైల్ ఉండే మనం ఒక్కసారిగా పీస్ కోసం అని చెప్పి ఇలా గంటికోటికి ఆర్ సంథింగ్ ఇలాంటి మన చరిత్ర సజీవంగా బతికే ప్లేసెస్కి వచ్చినామంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఎంత హ్యాపీగా ఉందో, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం ఇక్కడ పోయేది చార్మినార్ అనమాట. చూడండి, చార్మినార్ అంటే ఏదో హైదరాబాద్ చార్మినార్ అనుకున్నారు, ఈ గంటకోటికి ఇదే పెద్ద చార్మినార్ అనమాట. ఎండకి చాలా అలసిపోతున్నాం ఫ్రెండ్స్. నా పరిస్థితి ఎలా ఉందంటే చిన్నపిల్లల పరిస్థితి ఏంటి, ముసలోళ్ళ పరిస్థితి ఏంటి, ఎండలకి మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా? అందుకని అందుకని ఖచ్చితంగా ఒక గొడుగును కూడా మెయింటైన్ చేయండి. సో అక్కడ కనబడుతుంది కదా, అదే అన్నమాట. మనం లోపలికి వెళ్దాం. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి. బట్ లోపలైతే విగ్రహాలు ఏమి ఉండవు అనమాట, జస్ట్ టెంపుల్స్. లోపలంతా ఖాళీ ఎంటీ ఉంటుంది అనమాట. చూడండి ఎంత మంది వచ్చారు, చూడండి, చూసారా? ఇదంతా ట్రిప్ కోసం వచ్చారు అనమాట, ఎక్కడి నుంచి వచ్చారు. జనరల్గా ఒకప్పుడు కార్లు వెహికల్స్ అలా లేదు, బట్ ఇప్పుడేమో చూడండి ఎలా వెళ్తాను, చూడండి కార్లు. అరే నీ అబ్బా. సో ఇదన్నమాట, మనకు చాలా మంది వచ్చారు. మనం వీళ్ళతో మాట్లాడదాం సరదాగా. ఎక్కడి నుంచి వచ్చారు కనుక. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? రామాపురమా? మీరు ఎట్లా వచ్చారు బ్రో? బైక్లో వచ్చారా లేదంటే ఆటోలో వచ్చారా? అవునా? సరే హాయ్ చెప్పండి మన సబ్స్క్రైబర్స్కి ఒకసారి. ఆర్టిజన్. సో వీళ్ళందరూ బైక్లో వచ్చారా మీరు? సో ఫ్రెండ్స్, అందరూ బస్సులు అలో లేదు కాబట్టి వీళ్ళందరూ బైక్లో వచ్చారు లేదా ఆటోలో వచ్చారు అనమాట. ఇక్కడికైతే ఇంకా బస్సులు పెరగాలని మనం గట్టిగా కోరుకుందాం. ఖచ్చితంగా బస్సులు పెరుగుతాయి. ఓకే, లాస్ట్ ఇయర్ వచ్చాను, బట్ అప్పటికిప్పుడు కొంచెం మార్పులు అయితే జరిగాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి కింద చూడండి, ఇది చూసారా, మీకు కనబడుతుందా? కొంచెం లాంగ్ వెళ్తే కనబడుతుంది అనమాట. ఇవి చాలా చేంజ్ చేస్తున్నారు, ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు. మనకు డెవలప్ అవ్వడం మంచిది అనమాట. ఓకే, ఎండలు చూడండి ఫ్రెండ్స్, మామూలుగా లేవు ఎండలు, ఎంత ఘోరంగా ఉన్నాయి చూడండి. ఈ ఎండకు వచ్చారంటే ఎంత తెల్లగా ఉండాలన్నా సరే మాడి మసి బొగ్గ అవ్వాల్సిందే, అంతే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది చూనికి తాజ్మహల్ ఉంది కదా, తాజ్మహల్ అనుకున్నారు, బట్ ఈ తాజ్మహల్ కాదు, మన గండికోటలో ఒక మినీ చార్మినార్ అనమాట. ఓకే, మీకు మొత్తం నేను చూపించలేను, ఎందుకంటే ఈ కెమెరా 50mm లెన్స్ కాబట్టి వైట్ షాట్ రాదనమాట. సో మీకు ఒక చిన్న షాట్ మాత్రమే చూపించగలను. ఓకే, ఇది చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పెన్నా నది లోయ దగ్గరకు వచ్చామన్నమాట. ఈ లోయ అనేది ఈ గంటికోటకి స్పెషల్ అట్రాక్షన్. ఓకే, ఎంత కష్టపడి బ్లాగ్ చేద్దాం అనుకున్నా కూడా ఎవరు ఒకరు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఒక నిమిషం వాటర్ తాగుదాం. మనకు వ్లాగులు తీయడమే అంతంత మాత్రము, ఏదో ప్రయోగాలు చేస్తున్నాము. ఒక ఇంట్రోవర్ట్ని ఇలా పబ్లిక్ ప్లేస్కి వచ్చి ఇలా ఎక్స్ప్లోర్ చేయడం ఒక పెద్ద విషయం అనుకుంటే, దాని తోడు వచ్చిపోయే మనుషులు అందరూ కళ్ళు ఇలా పెట్టిపోయి కళ్ళు పెట్టిపోయి చూసుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్. బట్ అయినా సరే ఏం పర్లేదు, మీకోసం ఈ ఎక్స్ప్లోర్ మాత్రం ఆపన ఫ్రెండ్స్. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, నాకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి. సో ఇదనమాట పెన్నా నది లోయ అనమాట. దీనికి చాలా స్పెషాలిటీ ఉంది. దీన్ని మీరు ఒకసారి క్లియర్గా చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. రండి చూద్దాం.
సో ఇదనమాట చూడండి, ఇక్కడికి ఎంత మంది వచ్చారు, అంతా యూత్ అనమాట. వీళ్ళంతా ఎక్స్ప్లోర్ చేయడం కోసం వచ్చారు. ఇప్పుడు మన వాళ్ళు అయితే రాబోతున్నారు, వీళ్ళు అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రోస్. ఏం పేరు బ్రో? మహేష్ బ్రో. మీ పేరు? అరుణ్ బ్రో. నీ పేరు బ్రో? నీ పేరు బ్రో? మా పేరు అర్జున్ అనమాట. ఇది ఆర్టిజన్ యూట్యూబ్ ఛానల్. సో మీరు ఇక్కడికి రెగ్యులర్ గా వస్తుంటారా లేకుంటే టూరిస్ట్ ప్లేస్ అని అదే పని వచ్చాను చూడడానికి. అంటే ఎన్నోసారి మీరు రావడం ఇది ఇక్కడికి? ఫిఫ్త్ టైం అన్నమాట. ఫిఫ్త్ టైమా? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? మంచి ప్లేస్, మంచి ఫోటోగ్రఫర్ కంటే బాగుంటుంది. ఫోటోలు తీసుకున్నారా మరి? తీసుకున్నాం bro. మీరు బ్రో తీసుకున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? గుత్తి సైడ్ అన్నమాట, పల్లె టీ కొత్తపల్లి అని. ఓకే, ఇక్కడికి ఎలా వచ్చారు బ్రో? మీరు బైక్ లో వచ్చారా? మొత్తం ఎన్ని బైక్లు వచ్చారు? 2 బైక్లలో వచ్చాం. 2 బైక్లు. సో జర్నీ అయితే బాగుంది బ్రో. మరి విజిట్ చేసి చూసుకోవచ్చు. మీరు మా సబ్స్క్రైబర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ గండికోట గురించి? అంటే ప్లేస్ ఫర్ ఫోటోగ్రఫీ అంతా వచ్చే వరకు చెక్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా కొత్తగా పెళ్ళైనా కూడా వెడ్డింగ్ వీడియోస్ తీసుకోవడానికి రండి, రావచ్చు. ₹1 కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. మందే గండికోట, అంతా మందే అనమాట. హ్యాపీగా లొకేషన్లు వాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనకు ఓపిక ఉండాలి కానీ ఎంతనే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఫ్రెండ్స్? అవునైతే ప్లేస్ అయితే మంచి ప్లేస్ అనమాట ఫోటో దిగడానికి. మరి మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు? మరి మేమైతే 3 months కోసారి 4 months కోసారి అలా వెకేషన్స్ హాలిడేస్ ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్తాం. మరి మీరు ఇక్కడికి వచ్చేప్పుడు ఏమన్నా షూటింగ్స్ ఏమైనా జరిగాయి? సినిమా షూటింగ్స్ కానీ ఏమన్నా? అంటే ఒకటి ఏదో మూవీ అయితే జరిగిన షూటింగ్ లైవ్ లో చూసారు ఎప్పుడైనా? అక్కడ ఒకటి పెద్ద బాయ్ ఉంది కదా, అక్కడ జరుగుతుంది అన్నమాట షూటింగ్. ఉంది కదా అక్కడ. ఇదే ఫ్రెండ్స్ మ్యాటర్. ఇక్కడ మూవీ షూటింగ్ కూడా జరుగుతాయి అన్నమాట. హ్యాపీగా మీరు రావాలనుకుంటే ఖచ్చితంగా రండి, విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్, పీస్ అయితే ఉంటుంది కదా, ప్రశాంతంగా ఉందా? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని టెన్షన్ ఉన్నా, లవ్ ఫెయిల్ అయినా, ఏమైనా సరే ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చారంటే ఫుల్ రిలాక్స్ అవుతారు ఫ్రెండ్స్. ఇది మ్యాటర్. ఓకే బ్రో, కలుద్దాం మళ్ళీ. మన ఛానల్ రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. ఓకేనా? ఓకే బ్రో, మళ్ళీ కలుద్దాం. బాయ్ బ్రో. ఫైనల్ గా మనం పెన్నా నది లోయ దగ్గరికి వచ్చేసామన్నమాట. చూడండి, ఈ గేట్స్ ఉన్నాయి కదా, ఇవి యాక్చువల్లీ ఒకప్పుడు లేవు అనమాట, రీసెంట్ గా పెట్టారు. దానికి రీజన్ ఏంటంటే చాలా మంది ఇక్కడ పాపం టూరిస్టులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చాలా రిస్క్ చేసి ఇక్కడ ఫోటోలు వీడియోస్ కోసం ఇక్కడ దాకా వస్తున్నారు, బాగానే ఉంది. బట్ ఏమవుతుందంటే కొన్ని సార్లు ఇక్కడ అంత సపోర్టింగ్ ఉండవు అనమాట రాళ్ళు. ఎందుకంటే ఈ రాళ్ళు అనేవి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి కెమెరా అటు తిప్పు, ఆ రాళ్ళని చూపి. అక్కడ చూడండి, మీరు ఆ రాళ్ళని అబ్జర్వ్ చేసినట్లయితే అవి అటు ఇటుగా ఉన్నాయి అనమాట. సో మళ్ళీ పక్కన తిప్పు, ఆ కెమెరా ఇటు తిప్పు. ఇవి అటు ఇటు ఉన్నాయి అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం కరెక్ట్ నిలవన్నా కూడా కొన్ని సార్లు కింద బేస్ అనేది సరిగ్గా ఉండదు. కొన్నిసార్లు జారి పడతారు అనమాట. జారి పడిపోయి మనుషులు ఆ లోయలో పడతారు. మీకు ఒకటి తెలుసా, మనుషులు ఒక్కసారి లోయలో పడ్డారంటే బతకడం చాలా కష్టం అనమాట. చాలా డేంజర్ లోయ అది. సో అందుకనే మన గవర్నమెంట్ తెలివి ఏం చేశారంటే, సో మన గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన వాళ్ళ కోసం, మన టూరిస్టులు అందరి కోసం వాళ్ళు ఈ గేట్లు పెట్టారనమాట. దీనివల్ల మనకు ప్రమాదాలు అనేవి జరగవు, చాలా ఫ్రీగా ఉంటుంది. మనం ఇలా దగ్గర నుంచి వచ్చి చూసుకోవచ్చు అనమాట. మీకు అక్కడ వాటర్ కనపడుతున్నాయి ఫ్రెండ్స్. సో ఇదే అనమాట, చాలా బాగుంటుంది. మైండ్ అంతా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. చూడండి ఒకసారి ఎంత మంది వచ్చారు చూడండి ఎక్స్ప్లోర్ చేయడం కోసం. వీళ్ళంతా చిల్ అవ్వడం కోసం వచ్చారు ఫ్రెండ్స్. ఇదే అనమాట లోయ. సో ఈ గండికోటలో ఈ లోయ అనేది చాలా స్పెషల్ అట్రాక్షన్ అనమాట. సో ఫ్రెండ్స్ చూసారా, ఎక్కడ కూర్చున్న ఎండలు అయితే మండిపోతున్నాయి ఫ్రెండ్స్ బాగా. బ్యాక్గ్రౌండ్ లో చూడండి, ఇక్కడ దూరం నుంచి కనపడుతుందా? సో అదే అనమాట మెయిన్. ఇక్కడ ఈ లొకేషన్ కోసం మేము చాలా వెతికామన్నమాట. ఎక్కడైతే మనకు ఇలా మొత్తం ఫ్రీగా కనపడుతుందని ఎతికింటే ఫైనల్ గా మనకు పెన్నా నది లోయ ఉంది కదా, దాని పక్కన ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో నుంచి కొంచెం కష్టపడి పైకి ఎక్కాం. చూసారా ఎంత ఫీట్ ఉంది, ఎంత డిస్టెన్స్ ఉందో కింద నుంచి. ఇది ఎక్కింటే మనకి వ్యూ అనేది కనబడుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా బాగుంది. బట్ కూర్చోవడం చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. అతి కష్టం మీద కూర్చున్నాను, లేనికి ఎంత ఇబ్బంది పడుతున్నాను చూడండి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి పడ్డారంటే ఏముండవు, మొత్తం అంతా మటాషే అనమాట ఇంకా. ఓకేనా? అంతే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి దిగుదాం ఇంకా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది టూరిస్టులు కూడా వస్తున్నారు. సో కొంతమంది వచ్చారు, ఇప్పుడు మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు మీ పేరు? వంశీ. వంశీనా? ఎక్కడి నుంచి వచ్చారు? రామాపురం. రామాపురం. మీ పేరు ఏంటండి? లలిత. లలిత.
ఓకే, ఎక్కడి నుంచి మీరు? అక్కడి నుంచేనా? సేమ్. సో ఎంతమంది వచ్చారు మీరు? ఫ్యామిలీ మొత్తం వచ్చాం. ఫ్యామిలీ మొత్తం వచ్చారా? సో ఇక్కడికి యాక్చువల్లీ నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో ఇక్కడికి యాక్చువల్లీ బస్సులు ట్రావెలింగ్ లేదన్నారు, మేమైతే ఆటోలో వచ్చాం అనమాట. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? వెహికల్స్ ట్రాక్టర్స్ ట్రాక్టర్స్ వచ్చారా? ఓకే, ఎంత దూరం అక్కడ నుంచి మీ ఊరు నుంచి ఇక్కడికి? 70 కిలోమీటర్సా? ఓకే, సరే. మీరు ఇక్కడికి అంటే ఇయర్కి ఎన్నిసార్లు వస్తుంటారు మీరు? అంటే ముక్కుబడి బట్టి ఉంటాం. బాగా స్ట్రెస్ అయినప్పుడు ఇక్కడికి వస్తే మీకు ఎలా అనిపిస్తుంది? స్ట్రెస్ అనేది ఉండదు. మెయిన్ స్ట్రెస్ ఉండదు. ఓకే, ఏదైనా స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే వాళ్ళకి రిలీఫ్ అవుతుంది అంటారా? పక్క అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఓకే, మీరు జనరల్ గా ఇయర్ కి ఎన్నిసార్లు వస్తారు ఇక్కడికి? 2-3 సార్. 2-3 టైమ్స్ వస్తారు పక్క. ఫ్యామిలీ అంతా వస్తారా? ఫ్యామిలీ మొత్తం వస్తాం. ఫ్యామిలీ. సో చూసారా ఫ్రెండ్స్, వీళ్ళందరూ గండికోటకు వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు కూడా లైఫ్ లో ఏదైనా స్ట్రెస్ ఉన్నా ఏమున్నా కూడా ఇక్కడికి రండి, చాలా పీస్ఫుల్ గా ఉంది. చూడండి, వీళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. వీళ్ళ ఫేస్ చూస్తే మనకు అర్థమవుతుంది, చాలా పీస్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. అసలు ఈ ఎండాకాలం రావాలని ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? అంటే బాగా ఎండలు దంచుతున్నాయి కదా పైన. అంటే ఇంట్లో వాళ్ళు ఈ టైం కి పోవాలని ఫిక్స్ అయ్యారు. మామూలుగా అంటే వస్తే ఎండాకాలం వస్తారా లేకుంటే చలికాలం? ఎనీ టైం ఎప్పుడైనా మొక్కుబడి ఎప్పుడు పెట్టుకునే, సమ్మర్ కానీ రైనీ సీజన్ కానీ ఏ సీజన్ లో పెట్టుకుని వచ్చేస్తాం. ఓకే, సో స్ట్రెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి రండి, రిలాక్స్ అవ్వండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఒకసారి చూపి చుట్టుపక్కల ఎట్లా జస్ట్ అలా. సరే, ఇక్కడ పీస్ అయితే ఉంటుంది కదా, సో కొత్త వాళ్ళైతే వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. అందరూ ఖచ్చితంగా గండికోటకి రండి, మైండ్ స్ట్రెస్ ఫీల్ అవ్వండి. అందరూ ఖచ్చితంగా గండికోటకి రండి, మొత్తం పీస్ఫుల్ గా ఉంటది. కన్ఫర్మ్ గా రండి. అందరూ ఆర్టీ జూన్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఆర్టీ జూనియర్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సో అందరూ కలిసి ఆర్టీ జూన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఫైనల్ గా మెయిన్ టెంపుల్ కి అయితే వచ్చేసామండి. సో ఇప్పటికే చాలా ఎక్స్ప్లోర్ చేసాము, చాలా ప్లేసెస్ తిరిగాము. ఫుల్ ఎనర్జీ అంతా మొత్తం తగ్గిపోయింది. దానికి తోడు ఫుల్ ఎండ అండి. మొత్తము చూడండి ఎలా అయిపోయాము ఎండకి. ఎంత వాటర్ తాగినా కూడా ఇంకా తాగాలి అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్ గా ఈ టెంపుల్ కి అయితే వచ్చాము. జస్ట్ చూడడానికి పైన ఇది ఒక అట్రాక్షన్ లాగా ఉందన్నమాట. ఓకేనా, చూడండి, నాకైతే చాలా హాయిగా ఉందండి, చాలా పీస్ అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అయితే నేను ఫీల్ అవుతున్నాను. సో మీరు కూడా ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ అయితే ఫీల్ అవుతారనమాట. ఫైనల్ గా మనం మెయిన్ టెంపుల్ లోపలైతే ఉన్నామండి. సో చూడండి, లోపలైతే ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు, జస్ట్ ఒక నార్మలే. లోపల బయట అదైతే ఉంది కదా, అదొక్కటి మెయిన్ అట్రాక్షన్ అనమాట. సో లోపలైతే మెయిన్ విగ్రహాలు అయితే ఏం లేవు. సో ఇక్కడికి చాలా మంది వచ్చారండి. సో వీళ్ళందరూ వస్తున్నారు అనమాట, వీళ్ళందరూ టూరిస్టులు అనమాట. మీకు కనబడుతున్నారు లోపల. సో మనం ఇప్పుడు కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, సో మీ పేరు ఏంటండి? నాగలక్ష్మి. సో ఈవిడ పేరు నాగలక్ష్మి. ఈవిడని అడిగి తెలుసుకుందాం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు గండికోటలో ఏం జరుగుతుందని తెలుసుకుందాం. మీరు రెగ్యులర్ గా ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు గండికోటకి? ఎక్కడి నుంచి వస్తారండి మీరు? ఎక్కడి నుంచి? చింతరాయపల్లి. ఎంత దూరం ఇక్కడ నుంచి? ఎన్ని కిలోమీటర్లు? తాడపత్రి దగ్గర. సో అంత లాంగ్ నుంచి వచ్చారు కదా, ఎండాకాలం ఎందుకు రావాలనిపించింది మీకు? చూడాలనిపించింది. అంటే 4 సంవత్సరాలు ఎన్ని రోజులు వస్తారు మీరు గండికోటకి? వచ్చంట వీలైనప్పుడు వచ్చంట. సో ఎండాకాలం వస్తారా లేదా చలికాలం ఆ టైం కూడా వస్తారా? ఎండాకాలం అయితే చూసిపోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎండ ఎక్కువ ఉంది కదా, మీకు ప్రాబ్లం అనిపించదు? ఎండ మామూలే. ఎండ అంటే పైగా చిన్నపిల్లలు నేర్చుకుని వస్తారు, వాళ్ళకి ఇబ్బంది అవుదా ఎండ? వాళ్ళ కోసం కావాల్సింది. ఓకే, మీకు మెయిన్ గండికోటలో ఏం నచ్చింది చెప్పండి? ఈ ప్యాలెస్ అంతా నచ్చింది. ఆ పెన్నా అనేది లోయ మీకు ఎలా అనిపించింది? అది ఇంకా బాగుంది. బాగా అనిపించిందా? ఈ వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్ అందరికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పాలనుకోండి. సరే, ఈ గండికోటకి వస్తే వాళ్ళకి సబ్స్క్రైబర్లకి ఏం లాభం ఉంటుంది చెప్పండి? ఏం ఉంటుంది? ఆనందం. సో చూసారా ఫ్రెండ్స్, ఇక్కడికి పిల్లవాళ్ళే కాదు, పెద్దవాళ్ళే కాదు, యూత్ కాదు, అందరు వస్తారనమాట. ఆల్మోస్ట్ అన్ని ఏజ్ల గ్రూప్ వాళ్ళని మనం కవర్ చేసాము. సో వీళ్ళందరూ వస్తున్నప్పుడు మీరు కూడా ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా రండి. మనం జమ్మలమడ నుంచి కేవలం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది జమ్మలమడ నుంచి? ఐడియా లేదా? ఓకే, జమ్మలమడ నుంచి మాక్సిమం ఇది ఒక 20 కిలోమీటర్స్ అనుకుంటా. సో మీరు కూడా ఖచ్చితంగా రండి,
ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. ఖచ్చితంగా మీరందరూ ఫ్యామిలీతో కలిసి వచ్చి ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. సో మా సబ్స్క్రైబర్లకి కొంచెం సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయండి, ఆర్టిజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి. హ్యాటిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ గండికోట మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసేసాం ఫ్రెండ్స్. చాలా నిరసించిపోయాను. పొద్దున 9 గంటలకు మొదలెడితే మధ్యాహ్నం కరెక్ట్ 1 అవుతుందన్నమాట. నాన్ స్టాప్ తిరుగుతున్నాం, చేస్తున్నాము. ఎండకు బాగా అలసిపోయినాం ఫ్రెండ్స్. ఇక కొంతసేపు ఇలాగే తిరిగితే వడదెబ్బ తగిలేటట్టుంది. నెక్స్ట్ టైం మీరు ప్లాన్ చేసుకుంటే కొంచెం ఎండాకాలం కాకుండా కొంచెం జనవరి ఆర్ డిసెంబర్, నవంబర్ ఈ టైంలో ప్లాన్ చేసుకోండి. సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇలాంటి వ్లాగ్ ఇంతకుముందు నేను ఎప్పుడు చేయలేదు. ఇది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే నేను ఒక ఇంట్రోవర్ట్ అనమాట. ఎప్పుడు ఇలా పబ్లిక్లోకి వెళ్ళి మైక్లు పట్టుకుని ఇలా ఎప్పుడు ఎవరు అడిగిందే లేదు. ఈ వీడియోస్ ఇలానే కంటిన్యూ చేస్తాను. సో ఫైనల్ గా మనం ఎక్కడైతే గండికోటకి ఆటోలో వెళ్ళామో అదే జమల్మడికి అయితే మళ్ళీ వచ్చేసాము. ఇంతటితో ట్రిప్ మొత్తం ఫినిష్ అయింది ఫ్రెండ్స్. యాక్చువల్ అక్కడ నుంచి బస్సు లేవు అనమాట. వచ్చేటప్పటికి ఒక్క బస్సు కూడా లేదు. సో ఈరోజు మనం సండే అని చెప్పుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక రిటర్న్ ఒక ఆటో వెళ్తుంటే ఆ ఆటోని పట్టుకొని వచ్చాము. సో ఈసారి ఆటోకి 220 రూపీస్ తీసుకోలేదు, కేవలం 80 రూపీస్తో ఫినిష్ చేసుకున్నాం అనమాట. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాం కదా, ఒక్కొక్కరికి 40 రూపీస్ మాత్రం పడింది. సో 80 రూపీస్లో మొత్తం ఫినిష్ చేసామన్నమాట. సో మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్, మెమరీస్ అయితే చాలా బాగున్నాయి. ఎండ అయితే హెవీగా ఉంది ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. చూడండి బాగా ఎండ అయితే చాలా హెవీగా ఉంది. ఈ లైటింగ్ చూడగానే మీకు అర్థమైపోతుంది. మేము న్యాచురల్ లైట్ అనమాట. ఫుల్ ఎండలో నా ఫేస్ ఇలా మెరుస్తుంది కదా, ఇదంతా ఎండ వల్ల ఇలా అవుతుంది అనమాట. సో ఇదండి ఫ్రెండ్స్, బాయ్.